హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న మాట అండి. పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి. ప్లీజ్ తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ కుకింగ్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఒక వెరీ డిఫరెంట్ విటమిన్ B12 రిచ్ స్నాక్ ఐటమ్ అండి. ఇదే జంతికల ఐటమ్ అండి. ఇది నేను ప్రిపేర్ చేసేది. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దోశలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం కొంచెం పిండి మిగిలిపోతుంది కదండి, అది పుల్లగా అయిపోయి ఉంటుంది కదా, అందులో కొంచెం మనం బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకుని కలుపుకోవాలి. పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలా బియ్యపిండి వేసి కలుపుకొని జంతికలు ప్రిపేర్ చేసుకుందాం అండి. ఇలా బియ్యపిండి కలుపుకున్న తర్వాత ఇందులో శనగపిండి కూడా వేసుకోవాలి. సరిపడి చూసుకుని వేసుకోవాలండి. మనం వేసుకుని జంతికల పిండిలా కలుపుకోవాలి మనం వీటిని. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇందులో సరిపడా ఉప్పు వేసుకొని, ఆల్రెడీ బ్యాటర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసేసుకోవాలండి. కారం వేసుకోవాలి, అలాగే ఇంగు కూడా వేసుకోవాలి. నువ్వులు, అజ్వైన్ అంటే వాము కూడా వేసి జంతికల పిండిలా బాగా కలుపుకోవాలండి. ఇలా చేయబెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. గట్టితో మిక్స్ కాదు కదండి, చేయబెట్టేసేసి జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని పిండిలో వేడి నూనె కాస్త వేయాలండి. వేడి నూనె వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయి కాలకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత మనము చేయి తడుపుకుంటూ ఇలా కొంత క్వాంటిటీ ఆఫ్ పిండి తీసుకుని జంతికల గొట్టంలో ఫిల్ చేసుకోవాలండి. చేయి తడుపుకుంటూ తీసుకోవాలండి, లేకపోతే చేతికంతా అంటుకుపోతూ ఉంటుంది. ఇలా తీసుకుని జంతికల గొట్టం మనం ముందుగానే వాష్ చేసుకొని డ్రై చేసి రెడీగా పెట్టుకోవాలండి. అందులో ఇలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫిల్ చేసేసుకుని నేను ఇక్కడ స్టార్ ప్లేట్ యూజ్ చేస్తున్నానండి. స్టార్ ప్లేట్ పెట్టేసేసి జాగ్రత్తగా క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేయడం సరిగా చేయలేదనుకోండి, మనం వేడి నీళ్ళు ఒత్తుతున్నప్పుడు అది ఊడిపోయి పడిపోయిందంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని ప్లేట్ పెట్టిన తర్వాత జాగ్రత్తగా క్లోజ్ చేయాలి. అది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, ఇది సరిగా క్లోజ్ అయిందా లేదా అన్నది. ఇలా జాగ్రత్తగా గట్టిగా క్లోజ్ చేసుకోవాలి టైట్గా. జంతికలు మనం ఇలాగా చిల్లులు గట్టు ఉంటుంది కదండి, దాని మీద ఇలాగా ఫస్ట్ ప్రెస్ చేసుకుని ఇలా జంతికల షేప్ ఇలా ప్రెస్ చేసుకుని, ఎక్స్పీరియన్స్ లేనివాడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నవాడు ఇలా చేయొచ్చండి. వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇది వేడి నీళ్ళు ఇలా టర్న్ చేసామంటే ఇలా డ్రాప్ అయిపోతుంది. అది జస్ట్ ఇలా డ్రాప్ చేసేయడమే. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇలా డైరెక్ట్గా ఇలాగా వేడి నీళ్ళలో ఒత్తేసుకోవచ్చండి జంతికలు. ఇప్పుడిప్పుడే జంతికలు నేర్చుకుంటున్న వాళ్ళకి ఆ ఫస్ట్ మెథడ్ చాలా యూజ్ఫుల్ అవుతుందండి. జంతికలు వేసిన వెంటనే ఎప్పుడూ టర్న్ చేయకూడదండి, స్ప్లిట్ అయిపోతాయి. ఇలా బుడగలు వస్తున్నాయి కదండి, బుడగలు ఆగాయి అనుకోండి, అప్పుడు కొంచెం వేగినంటే అప్పుడు మనం నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. వేసిన వెంటనే ఎప్పుడూ టర్న్ చేయకూడదు. ఇప్పుడు కొంచెం వేగినట్టున్నాయి కండి, ఇప్పుడు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. బుడగలు తగ్గాయి కదా, జాగ్రత్తగా టర్న్ చేసేసుకోవాలి. రెండో వైపు కూడా కాలనివ్వాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు తీసేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. జాగ్రత్తగా తీసేసుకోవాలి. నూనెలో చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి. ఇలా పిండి పులిసిపోయింది అనుకోండి, చాలామంది తినలేకపోతుంటారు, పుల్లతేనె పడుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా రోజు దోశలా బోరు పట్టేస్తున్నాయి అంటారు. అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా పులిసిన పిండిలో B12 చాలా అధికంగా ఉంటుందండి. ఆ పిండితో మనం ఇలా స్నాక్ ఐటమ్ తయారు చేసామనుకోండి, జంతికలు చేసి ఇచ్చామంటే పిండి వేస్ట్ అవ్వదు, మన వాళ్ళకి B12 అందించిన వాళ్ళం అవుతాము, మంచి స్నాక్ రెడీ అయిపోతుంది మనకి. ఇలాగ మంచి కలర్ రాగానే తీసేసుకోవాలంటే ఇలాగ అన్ని జంతికలు మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలాగ పిండంతా జంతికలు ప్రిపేర్ చేసుకోవాలండి మనం. చూసారా ఎంత పర్ఫెక్ట్ షేప్ వస్తుందో. ఇవి ఎక్కువ నూనె కూడా పీల్చవండి, చాలా ఎమ్మీగా ఉంటాయి ఇవి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఎమ్మీ స్నాక్ రెడీ అయిపోతుంది. నౌ వెరీ యమ్మీ డెలీషియస్ వెరైటీ స్నాక్ ఐటమ్ జంతికలు రెడీ టు సర్వ్ అండి.
ఇలా జంతికలు చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి B12 అందుతుంది. B12 డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. చాలా ఎమ్మీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. నూనె కూడా ఎక్కువ పీల్చవు. ఈ జంతికలను కూడా మనం మామూలు జంతికల్లాగానే స్టోర్ చేసుకోవచ్చండి. బాగా చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసము తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మీకు నేను వీడియో వేసినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.